మీకు తెలియదా? చెప్పండి అంటున్నారు. తెలియదేమో కదా. పొలాలని బెదిరిస్తారు అంట కదా కాలేజ్ వాళ్ళు. 5,000 కట్టకపోతే అటెండెన్స్ తీసేస్తా, రేపు ప్రొటెస్ట్ ఏదో పెట్టుకుంటారంట, అరెస్ట్ చేపిస్తా, లోపల లేపిస్తా, పోలీసు వాళ్ళకి చెప్తా, కేసులు లేపిస్తా. భయపడతామా? పాత్రనే కదా డైరెక్టర్, దీనికి పాత్రనే కదా. సెయింట్ మార్టిన్స్ కాలేజ్లో బ్లేజర్లు అమ్ముకొని బతికినోడు వాడు. బ్లేజర్లు అమ్ముకొని బతికిండు. పర్సనల్ ఇష్యూస్ కాదు, స్టూడెంట్ ఇష్యూసే. అప్పుడు మా దగ్గర ఎవిడెన్స్ లేదు కాబట్టి నోరు మూసుకొని కూర్చున్నాం. ఈడ కూడా వచ్చి గవే కథలు పడితే ఒడుకుంటారు అనుకుంటున్నారు. మేము ఎందుకు వచ్చినామంటే 5,000 రూపాయలు అనవసరంగా పిల్లల్ని కట్టుమని బెదిరించి, కొనకపోతే అటెండెన్స్ తీసేస్తా అని చెప్పేసి మీ కాలేజ్ మేనేజ్మెంట్ పిల్లల్ని బెదిరించింది. హెచ్ఓడీల దగ్గర నుండి ప్రతి ఒక్కరు పిల్లల్ని హెరాస్ చేస్తున్నారు. వీటి గురించి మాట్లాడడానికి వచ్చినాం. ఎగ్జాక్ట్గా లోపల ఎవరితో మీరు మీట్ కావాలని చెప్తే నేను వాళ్ళతో అపాయింట్మెంట్ తీసుకుని మళ్ళీ పంపిస్తాను. కాలేజ్ ఇన్స్టిట్యూషన్ హెడ్ ఇవన్నీ డిసైడ్ చేసేది ఎవరు? డైరెక్టర్ సార్. రమ్మనండి. రమ్మనండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెప్పండి మీ పేరు. నేను ఎవరు అని అడిగితే వాళ్ళ మిండెడ్ అని చెప్పండి, అర్థమైపోతుంది. నాకు తెలియదు సార్, అదే అడగండి. నేను ఆల్రెడీ మీ కాలేజ్కి ఇంత ముందు కూడా వచ్చిన. ఇప్పుడు పాపం వీళ్ళందరూ చేంజ్ అయినట్టున్నారు. ఆడ లోపల బౌన్సర్లను పెట్టి అడ్మిషన్ల టైంలో ఒక్కొక్కడు ఒక్కో కాలేజ్ వాడు ఏమేమి చేసినా మాకు తెలియదా? మాకు తెలియదు కాబట్టి మేము ఇప్పుడు కొత్తగా కాబట్టి మేము మిమ్మల్ని మీదేంది పొజిషన్? నేను సెక్యూరిటీ ఆఫీసర్ కదా. ఇక్కడ స్టూడెంట్స్ వాళ్ళు పీస్ఫుల్గా వాళ్ళ డెమోక్రటిక్ రైట్ ఎక్సర్సైజ్ చేసుకునే హక్కు వాళ్ళకు ఉంది కదా. మరి పోలీసుల్ని పిలిపిస్తా, అది చేస్తా, ఇది చేస్తా, కేసులు పెట్టిస్తా అని ఏం బెదిరిస్తున్నారండి? మాట్లాడింది వాళ్ళు మీతో ఏం మాట్లాడింది, స్టూడెంట్స్ తో మాట్లాడితే నేను కనుక్కొని వాళ్ళు పిలుస్తాను, పిలవండి. మిమ్మల్ని పంపిస్తాను, లేదు వాళ్ళే ఇక్కడికి వచ్చి వాళ్ళనే రమ్మనండి. ఎందుకంటే ఏదున్నా కూడా స్టూడెంట్స్ ముందు మాట్లాడితే మంచిగా ఉంటుంది. ఇప్పుడు మేము పోయి లోపల మాట్లాడితే, నేను ఆల్రెడీ ఒకడు ఎవడో బట్టేబాజుగాడు అన్నాడంట, ఆయన ఏం రాడు, రాత్రి పైసలు తీసేసుకున్నాడు, మాట్లాడేసుకున్నాం, అయిపోయిందని చెప్పేసి ఇట్లాంటివన్నీ చెప్తున్నారు. వీటన్నిటికి ఎవిడెన్స్ కూడా ఉంది మా దగ్గర. ఓకే సార్, నేను వాళ్ళతో 2 minutes టైం అండి, నేను మాట్లాడి. నిన్న ఎవరు రారు, ఇట్లా డబ్బులు తీసుకున్నారు, అయిపోయింది, రాత్రి సెటిల్మెంట్ అయిపోయింది అన్నది ఎవరు? టాక్ అయితే వచ్చిందన్న, ఎవరన్నారు అందరూ టాక్ వచ్చింది. క్రాంతి కుమార్ పైసలు తీసుకుంటూ ఏం లేదు, ఇప్పుడు ఏం పైసలు తీసుకుంటే ఇప్పుడు వచ్చింది కదా క్రాంతి కుమార్. మరి ఇప్పుడు నేను మీ అందరికి ఒకటే చెప్తున్నా, అడక్క తినే బతుకులు అయిపోయినాయమని. ఈడ మీరు ఇంజనీరింగ్ చేస్తారు, ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత మీ ఫ్యూచర్ ఏందో మీకు అర్థమవుతుందా? లాస్ట్కి పోయి స్విగ్గీలో, జొమాటోలో గివి చేసుకోనికైనా మీరు ఇంజనీరింగ్ చదివేది? స్విగ్గీ, జొమాటో చేసుకోవడం తప్పు కాదు, కానీ లాస్ట్కి బతుకులు ఆడికే దిగజారుస్తున్నారు. డిగ్రీలు వస్తున్నాయి మనకు, మనం పైసలు కడుతున్నాము, వాళ్ళు డిగ్రీలు ఇస్తున్నారు, అంతేగాని ఏమన్నా నాలెడ్జ్ ఏమన్నా ఉందా? దాని గురించి మనం ఫైట్ చేస్తున్నాం. కాలేజ్ అనేది ఎప్పుడైనా కానీ ఎవరికైనా కూడా ధైర్యం ఇవ్వాలి, కానీ ధైర్యాన్ని సంపొద్దు. ఇప్పుడు 5,000 రూపాయలు అడుగుతున్నారు, మీకు రిసీట్లు ఇవ్వని అంటున్నారు. అది ఆడదాకా సరే పోనీ, అన్ని కాలేజీలలో ఉన్న దరిద్రమే అనుకుంటాం. తీసుకోకపోతే అటెండెన్స్ తీసేస్తా అనడం తప్ప కదా? 12,000 కావాలని ఎగ్జామ్స్ కూడా మేము కాలేజ్కి వచ్చిన అటెండెన్స్ వేసుకోలేదు కూడా అర్థమైతలేదు. ఎంత ముందు వేసినా వెనకాల వేసుకోలేదు. తర్వాత కండోనేషన్ అని IS 20,000 దాకా, 1,000 నుంచి 20,000 దాకా చార్జెస్. వాళ్ళకి ఎంత వచ్చినా లైబ్రరీ ఫీజు కూడా కడుతున్నాం, బుక్లు ఎందుకంటే. అందుకే మా అజెండాలలో ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏం పెట్టినామంటే, ఇగో ఇక్కడ ఎంట్రీ అయ్యేటప్పుడు ఇక్కడ బయోమెట్రిక్ ఉండాలి, కాలేజీలో లోపల పోతున్నట్టు వేసేసేయాలి, కథం. ఇక అటెండెన్స్ ఉన్నా లేకున్నా గవర్నమెంట్ వాడే చూసుకుంటాడు. అరే ఈ పిల్లగానికి అటెండెన్స్ ఉంది, నువ్వు చేయొద్దు అన్నట్టుగా ఆ సిస్టమ్ ఉంటే ఎవరికి తలకాయ నొప్పి ఉండదు. దాని గురించి కూడా మేము ఫైట్ చేస్తున్నాం. మీరు ఎవ్వరికి భయపడాల్సిన అవసరం లేదు. ఈ రోజు వీడికి రానికి ఒకటే ఒక రీజన్ ఏంది తెలుసా? ఏదో ఈ రోజు ఏదో అయిపోతుంది, రేపేదో వస్తుంది కాదు, అట్లా కాదు. అన్నిటికీ ఒకటే ఒక కారణం ఏంది అంటే ధైర్యం. ఈరోజు నేను మీ దగ్గరికి రానికే కారణం ఏంది అని అంటే, మీకు ధైర్యం ఇవ్వడానికి వచ్చిన. మనకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది, ఆ హక్కులల్లా మనకు మాట్లాడే హక్కు కూడా ఉంది. ఎవరితో మాట్లాడాలండి? వీడేదో బెదిరిస్తున్నారు. వీళ్ళందరూ ఎవరు? మీరేం చేస్తారు సార్ ఇక్కడ? మీరేం చేస్తారు? ఒక్క నిమిషం సార్, నేను మాట్లాడుతున్నా కదా. మీరు సెక్యూరిటీ ఆఫీసర్ అన్నారు, ఇది మీ డ్యూటీ. నేను మిమ్మల్ని అడగాను, ఆయన ఫ్యాకల్టీయా? అంటే మీరు ఫ్యాకల్టీ ఏం టీచ్ చేయరా? ఫ్యాకల్టీ ఏ సబ్జెక్ట్ టీచ్ చేస్తారు? ఏం చెప్తారు చెప్పండి. ఆ పాత్ర ఉన్నాడు కదా, ఆయన పాత్రలు వేరే ఉన్నాయి. సెయింట్ మార్టిన్స్ కాలేజ్ దగ్గర
పోరగాళ్ళు మాట్లాడుతుంటే వచ్చి ఇట్లా కెమెరాలు పెట్టి రికార్డ్ చేయించిండు. ఎవరితోని? హెచ్ఓడీలతోని, మీలాంటి ఫ్యాకల్టీలతోని. ఇదేమైనా ప్రాబ్లంలు అయితే పోలీసులు చూసుకుంటారు, సెక్యూరిటీ ఆఫీసర్లు చూసుకుంటారు. ఫ్యాకల్టీ లాగా మీరు ఇక్కడికి వచ్చి దౌర్జన్యం చేసుడు ఎంత దిగజారిపోయిన విద్యా వ్యవస్థకు సంకేతమో మీకు అర్థమవుతుందా? ఫ్యాకల్టీ అని మీరు వచ్చి చెప్పుకొని నిలబడ నీకే కనీసం మీకన్నా మంచిగా అనిపిస్తుందా? మీరు నిలబడి రౌడీలాగా పిల్లల్ని బెదిరించి అటు ఇటు ఎవడొస్తాడు రా చూస్తా, మీ అటెండెన్స్లలో ఒత్తుతా, లోపల మార్కులు వేస్తా, ఇట్లా చేస్తా పిల్లలు భయపడతా, భయపడి వెనకకు ముందుకు అవుతారనే కదా మీది. మీరు రౌడీలాగా బిహేవ్ చేస్తారు సార్. ఓ ఫ్యాకల్టీ అన్నప్పుడు గిదా మీరు కూడా సెంట్ మార్టిన్స్లో పనిచేసారా ఇంతకుముందు? సమాధానం ఉండదు. నేను కూడా గదే చెప్తున్నా, వీడికి వచ్చి పొరగాలని బెదిరిస్తే మేము కూడా ఊకునేది లేదు. అంతే పాత్రతోనే వచ్చిర్రు. ఆడపిల్లల దగ్గర బ్లేజర్లు నీకుందా? ఫ్యాకల్టీ అని చెప్పుకొని వచ్చి పిల్లల్ని ఇక్కడ నిలబడి బెదిరిస్తున్నావు మరి. సరే, ఫీల్డ్లో పుట్టి పిల్లల్ని బెదిరిస్తురా ఇట్లా? అగో ఆడ ఏమవుతుందో కనిపిస్తుందా? అగో ఇగో మీ బెదిరింపులకు లైవ్ ఇది. వాళ్ళకు రాజ్యాంగం ఇయ్యలేదా? ఆర్టికల్ 19(1) లేదా? వాళ్ళకు మాట్లాడే హక్కు లేదా వాళ్ళకు? పిల్లలకు మీ అటెండెన్సులు, మీ దౌర్జన్యాలు పద్ధతిగా మాట్లాడడానికి వచ్చినప్పుడు ఎవరైనా వచ్చి పెద్ద మనిషి లెక్క మాట్లాడి గిది ప్రాబ్లము, పైసలు తీసుకోము, పిల్లలను హరాస్ చేయము అని అంటే అయిపోతుంది. అంటే వీళ్ళు ఫ్యాకల్టీనా? మీరు చేసేది అంటే ఇట్లాంటి పనులు మంచిగా ఉంటుంది, కానీ గాళ్ళతో వాచ్మెన్ పనులు చేపిస్తే మంచిగా ఉంటుందా చెప్పండి? మార్నింగ్ అయితే 9:30కి పిల్లలు ఎవరైతే క్లాస్లోకి నేను నేను దగ్గర 3 దశాబ్దాల నుండి ఇంజనీరింగ్ కాలేజీలు చూస్తున్నా, చదివినాను ఇంజనీరింగ్ కాలేజీలల్లో. ఏ ఫ్యాకల్టీ వచ్చి రోడ్ల మీద ఇట్లా నిలబడరు. ఫ్యాకల్టీ ఫ్రెండ్లీగా ఉంటారు. ఫ్యాకల్టీ అరే పిల్లలు మీరు జీవితంలో పైకి రావాలరా భయ్, మేము వెనకాల ఉన్నామంటారు. అంతేగాని పైసలు కట్టకపోతే మేనేజ్మెంట్ తీసుకొనియండి, తప్పు లేదు. ఇట్లా ఫ్యాకల్టీ వచ్చి చిల్లర పనులు చేసుడేంది? ఇప్పుడు ఫ్యాకల్టీని చూపించి ఎవడోడు ఉన్నాడో మేము చూసుకున్నాము, వీడియోలు రికార్డ్ చేసుకున్నాము, ఆ వీడియోలలో చూసి మేము మీద యాక్షన్ తీసుకుంటాం అని అంటే ఏమన్నమాట? స్కూల్ పోరగాళ్ళు కాదు, అదే చెప్తున్నా. కానీ మీరు వాళ్ళని స్కూల్ పోరగాళ్ళ కంటే హీనంగా ట్రీట్ చేస్తున్నారు. అది కదా బాధ. ఇంజనీరింగ్ కాలేజీలలో చదివే పిల్లలు ఎట్లుండాలి? అరే ఏమన్నా కానీ నా కాళ్ళ మీద నేను నిలబడే పరిస్థితులు ఉంటా అన్నట్టుగా ఉండాలి. స్విగ్గీలు, జొమాటోలు నడిపించుకునే కాడికి పాపం వాళ్ళ బతుకులు దిగజారిపోతున్నాయి. దానికి చదువుకోవాల్సిన అవసరం ఏమన్నా ఉందా? 18 ఏళ్ళు నిండి బండి నడపగలిగిన ప్రతి ఒక్కటి చేయగలిగే జాబ్ అది. నేను ఏడో చూడలే, 5 నిమిషాలు లేట్ వస్తే అటెండెన్స్ పోతుంది తప్ప ఫోన్లో ఐడి కార్డులు అయితే ఎవ్వడు గుంజుకోడు. నేను చెప్తున్నా ఈ మాటలు మరి. బుక్స్ కొనలేదని చెప్పేసి ల్యాబ్లో రమ్మనండి, మాట్లాడదాం. వీళ్ళందరూ క్లాస్కి వెళ్ళకుండా మీతో పాటు వచ్చిన వాళ్ళేనా? చూడండి, ఇంకా చాలామంది ఉన్నారు. వీళ్ళు మీ ముందు భయపడి మాట్లాడకపోవచ్చు, కానీ వాళ్ళు మాట్లాడే హక్కుని మాత్రం ఎవడు హరించలేరు. వాళ్ళు ఏడనన్నా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత వాళ్ళని టార్గెట్ చేసి ఫెయిల్ చేస్తా అంటే తప్పు. ఇప్పుడు మేము కూడా సరే JNTU కిందనో ఉస్మానియా యూనివర్సిటీ కిందనో ఉంటే వేరేలాగా అనుకుంటుండే. అటానమస్ యూనివర్సిటీ అని పెట్టుకొని ఈ అరాచకాలు ఏంది? ఎందుకు ఫీజు కట్టనందుక? ఇంకో వీడిని క్లాస్ అటెండ్ ఏమన్నా తెలుసా? 4 సంవత్సరాల ఎట్లా పాస్ అవుతుంది నేను చూస్తాను మేడం. ఎవరు? ఒక మేడం. ఏమే ఆమె పేరేంది? బుక్లు ఎందుకు కొనలేదు అని అడిగింది. మేడం ఇప్పుడు కొనలేదు మేడం, మా వల్ల కాదు అని అడిగింది. ఎందుకు కొనవు అన్నాడు. ఫస్ట్ సెమ్ మా బుక్లు లేవు, ఫస్ట్ సెమ్ లా వీడు అదే అన్నాడు. ఫస్ట్ టైం బుక్లు లేవు అంటే చిన్నవాడు బుక్ లేకుండా చదివినా ఏడు దాకా మేము చదవలేదా? మీ నాన్న ఇదే చెప్పిండా? మీ నాన్న ఇదే ఫస్ట్ టైంలో బుక్లు ఎందుకు ఇవ్వలేదు మేడం, మళ్ళీ ఎందుకు ఇప్పుడు ఎందుకు? ఇప్పుడు నువ్వు వేయరు సెకండ్ ఇయర్ 2 అయితే ఎన్ని సప్లీలు ఉన్నాయంటే ఒకటి ఉందన్న. ఈ యాటిట్యూడ్ తో నువ్వు ఒక సప్లీ చెప్తున్నావు, నెక్స్ట్ సెమ్ లో చెప్తావా? నెక్స్ట్ సెమ్ లో నువ్వు 5-6 చెప్తావు, ఎట్లా పాస్ అవుతా నేను చూస్తాను అంటు. మా క్లాస్ టీచర్ నిలిపించి వీళ్ళని రూల్ నెంబర్ గుర్తుపెట్టుకొని రాపించుకుంది. రోజు అబ్సెంట్ అవుతుంది. రోజు అబ్సెంట్.
లాస్ట్కి మళ్ళీ కండోనేషన్ కట్టమంటారేమో. ప్రూఫ్ ఆలే పెట్టి మొన్న సెమిస్టర్ గిట్టంగా రాయలేదు ఇప్పుడు రాయలేదు సెమిస్టర్ అంటే ఈ కండోనేషన్ ఫీజులు కట్టకపోతే సెమిస్టర్లో రానిస్తలేరు. ఇప్పుడు రాయలేదు మేము అయిపోయింది సెమిస్టర్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ అయిపోయింది ఇప్పుడు మేము ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ గిట్టంగా రాయలేదు ఎందుకంటే ఏమంటారు వెళ్ళిపోయారు తీసుకొని వెళ్ళిపోయారు కండోనేషన్ అది హాల్ టికెట్స్ తీసుకొని వెళ్ళిపోతారు కండోనేషన్ గట్ట ఆహా. ల్యాబ్ ఎగ్జామ్స్ ఇప్పుడు మేము రాయలేదు అయిపోయింది ఇప్పుడు ఎగ్జామ్ గిట్టంగా అయిపోయింది సెకండ్ ఇయర్ ఫిబ్రవరి మంత్, మార్చ్ మంత్, ఏప్రిల్ మంత్ 1000, 12,000, 25,000 డిపెండ్స్ ఆన్ యువర్ అటెండెన్స్ పర్సెంట్. కాలేజీలో పెట్టరు 25,000 అంటారు. అంటే వాళ్ళు మీరు రాకపోతే అటెండెన్స్ చేయకపోతే తప్పు లేదు, వాళ్ళకి డీటైన్ చేసే రైట్ ఉంటుంది. కానీ మీరు వచ్చినాక కూడా కావాలని నిలబెట్టేసి అటెండెన్స్ చేయకుండా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్స్ట్రా మాట్లాడితే ఇది అంత ఎందుకు అని అంటే బుక్కులు కొనందుకు.